ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లు పరిశీలన, లక్షలాదిగా తరలి రావాలని పిలుపు. నాదెండ్ల మండలం శంకురాత్రిపాడు గ్రామంలో విప్పర్ల అశోక్ కుమార్తె వేడుకకు హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. చిన్నారులకు దీవెనలు అందించిన ఎమ్మెల్సీ. పట్టణంలో 12వ వార్డులో కలవటు నిర్మాణాన్ని పరిశీలించిన టీడీపీ నేతలు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యకు చెక్ పెట్టిన కూటమి ప్రభుత్వం, హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ నరసింహారావు. కేసులకు సంబంధించిన రికార్డుల పరిశీలన. పల్నాడు జిల్లా కార్యాలయంలో శిశు సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలపై అధికారులతో సమీక్ష. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని కలెక్టర్ కృతికా శుక్లా సూచన. రాష్ట్ర భవిష్యత్తుకు గుంటూరు విజయవాడ మధ్య రాజధాని అయితే బాగుంటుందని నాడు అనుకుని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆనాడు రాష్ట్రం నడిబొడ్డున విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ప్రకటించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, భవిష్యత్తులో దేశంలో గర్వించదగ్గ రాజధానిగా అమరావతి రాజధాని ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే అసెంబ్లీలో కూడా ఎక్కడ రాజధాని పెట్టాలంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఎవరెవరు మా ఊరికే కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్క ఊరికి ఇచ్చేది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధానిగా ఉండాలి. అందుకే నా నిర్ణయం ఆ రోజు దీనికి సరైన ప్లేస్ వచ్చి విజయవాడ గుంటూరు మధ్యలో అని చెప్పి నిర్ణయం చేశాం మొట్టమొదటిసారిగా. జీఎస్టీ ఉత్సవ్లో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేసిన రోడ్ షో బహిరంగ సభకు స్వయంగా దేశ ప్రధాని మోదీ తరలి రానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని 3 పార్టీల నేతలు విజయవంతం చేయాలని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో భాగంగా ఆయన ప్రత్తిపాడు శాసన సభ్యులు కేఈ శ్యాంబాబు ఇతర నాయకులతో కలిసి నియోజకవర్గ కూటమి శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆర్థిక సమస్యలున్నా కూడా ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, మన నాయకుడు అమలు చేస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, మెగా డిఎస్సి అమలు,
దీపం 2.0 పథకాలతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని ప్రతిపాటి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఇటీవలే 15,000 చొప్పున 2.96 లక్షల మందికి 440 కోట్ల వరకు చంద్రబాబు అందించారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా అమలు చేయనున్నారన్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ప్రతి ఒక్కరికి మన నాయకులు తప్పక న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు కాస్త ఆలస్యమైన టీడీపీ శ్రేణులకు మంచి విందు భోజనం పెడతారు కానీ పస్తులుంచరని ప్రతిపాటి స్పష్టం చేశారు. మూడు పార్టీల శ్రేణులు ప్రజల సంతృప్తిని గమనించాలని, ఎప్పుడూ ప్రజల్లో ఉండేవారిని ఆయా పార్టీలు ఎప్పటికీ వదులుకోరని ప్రతిపాటి పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలతో నాయకత్వాన్ని బలహీనపరిస్తే అంతిమంగా అందరం నష్టపోతామని, ఫలితంగా ప్రజలు, రాష్ట్రం కూడా నష్టపోతాయన్నారు. మూడు పార్టీల శ్రేణులు ఓర్పుతో ఉండి ప్రధాని రోడ్ షో, బహిరంగ సభను దేశం గర్వించేలా విజయవంతం చేయాలని ప్రతిపాటి సూచించారు. ఈ సమావేశంలో పత్తికొండ శాసనసభ్యులు కె శ్యామ్ కుమార్, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ, బీజేపీ, జనసేన కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్థవంతమైన నాయకుడు మీరు శ్యాంబాబు గారు ఉన్నారు కాబట్టి అవసరం లేదు వాస్తవంగా అయితే. కానీ మా బాధ్యతగా మేము పెట్టకపోతే మళ్ళా అది శ్యాంబాబుకి ఇబ్బంది అవుతుందని పెట్టించాం. 3 మండలాలు ఇక్కడ, 2 మండలాలు అక్కడ. భారీగా రావాలి. 120 కిలోమీటర్లు చెప్పారు నాకు శ్యాంబాబు గారు. ఇది చివరి మండలం. దగ్గర మండలాలు 40 నుంచి 80 కిలోమీటర్లు. కాబట్టి మీకు దూరమైనటువంటి కాన్స్టిట్యున్సీ అయినా సౌకర్యాలన్నీ కలుగు చేయడం జరుగుతూ ఉంది. బస్సులు కానీ, ఫుడ్ కానీ అన్ని రకాలుగా మీరు ఎక్కడా ఇబ్బందులు పడకుండా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి తోడు లోకల్ బాడీస్ కూడా వస్తాయి. 5 మండలాలు ఉన్నాయి. 87 పంచాయతీలు అంబులెన్స్ తో కలిపితే 180-190 దాకా ఉన్నాయి. తండాలన్నీ కలుపుకుంటే. నేను మంత్రిగా ఉన్నప్పుడు డ్యామేజ్ అప్పుడు కొన్ని గ్రామాలు తిరిగాను నేను కూడా. ఇక్కడ ఏది కావాలంటే అది ఆనాడు ఉన్న వస్తువులు బట్టి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పత్తికొండ నియోజకవర్గానికి ఆనాడు కేఈ కృష్ణమూర్తి గారి యొక్క మా అన్నగారి ఆధ్వర్యంలో ఏదైతే ఇచ్చాము. ఇక్కడ ఆ విధంగా ఎక్కువ గ్రామాలు ఉన్నాయి కాబట్టి గ్రామానికి ఎన్ని బస్సులు కావాలి, వారి ఫోన్ నంబరు, ఆ ఫార్మెట్ అంతా కూడా మీకు ఇచ్చారు. అవన్నీ ఎవరికొరు బాధ్యత తీసుకోవాలి. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీఎస్టీ విస్తృతంగా ప్రచారం కూడా జరగాలనే ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దేశమంతా తిరుగుతున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు అన్ని కూడా ప్రధానమంత్రి గారు తిరిగి జీఎస్టీ వల్ల ఒక్కొక్క కుటుంబానికి 15,000 ఆదాయం వస్తుంది. ఆ వచ్చేటువంటి సేవింగ్స్ ని ప్రచారం చేయాలి. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి చేరాలి. ఈ తగ్గించిన జీఎస్టీ బెనిఫిట్ అనేటువంటిది ప్రధానమంత్రి గారు వస్తే ప్రతి ఒక్కరికి ఇంకా రిజిస్టర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు అందరూ వస్తున్నారు. దానికి మీకు కూడా ప్రచారం కూడా ఎక్కువ చేయాలి. మనం కూడా మన ప్రభుత్వంలో పెరిగినటువంటి జీఎస్టీ తగ్గించారు కాబట్టి యావరేజ్లో 10% నుంచి 15% వరకు కూడా ఈనాడు తగ్గింది మనకి. కాబట్టి విస్తృతంగా ప్రచారం చేయాలి. దానికి తోడు మన నాయకుడు ఎన్ని కష్టాలు ఉన్నా ఇది కూడా ప్రచారం చేయాలి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఇప్పటికే మీరు అందరూ ఎవరు ప్రెసిడెంట్గా ఉండాలి మనసుల్లో ఉంటాయి. మీ నాయకుడు దృష్టి రాకపోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడే చెబుతున్నారు, మేము ప్రెసిడెంట్గా ఉండాలా, మేము ఎంపీటీసీ, మేము జడ్పీటీసీ అని మా దగ్గర నాకు చెప్తున్నారు. మీరు అట్లే మీ నాయకుడు చెప్పుకుంటారు. కొంతమంది మనసులో ఉంటుంది, సర్పంచ్ ఉండాలా, ఎంపీటీసీ ఉండాలా, ఎంపీపీ అవ్వాలా, జడ్పీటీసీ అవ్వాలా అనేది మీ అందరిలో ఎవరో ఒకరు మైండ్లో ఫామ్ అయి ఉంటుంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం కూడా చేసుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే రాజధాని పనులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల త్యాగాలు స్మరించుకుంటూ గత పాలకులు వారికి చేసిన ద్రోహం, అన్యాయాన్ని సరిచేస్తూ వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వారి ఆర్థిక సమస్యలు పరిష్కరించి వారి ప్రయోజనం కోసం ల్యాండ్ ఓనర్షిప్ అనే పదం తొలగించారు. ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా అమరావతిని నిర్మించారన్న తన కలల సాకారం దిశగా ముఖ్యమంత్రి నిర్మాణ పనులపై శ్రద్ధ పెట్టారు. ఆయన ఆలోచనలు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణకు నిదర్శనమే నేడు ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన
సిఆర్డీఏ భవనం. వైకాపా పాలనలో ఎటు చూసినా విధ్వంసమే. నేడు కూటమి పాలనలో వేగంగా సాగుతున్న పనులతో వెళ్లి విరుస్తున్న వికాసం. నాడు అమరావతిని హేళన చేసిన వారు నేడు చంద్రబాబు నాయకత్వంలో ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అసూయ చెందుతున్నారు. రాజధాని నగరంలో నిర్మాణంలో భాగమైన పలు ప్రధాన పనులు చురుగ్గా సాగుతున్నాయి. జోరుగా సాగుతున్న అమరావతి పనుల కూటమి ప్రభుత్వ అభివృద్ధి అంకంలో గొప్ప చేంజర్ గా నిలిచే అవకాశం ఉందని మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు కార్యాలయాలు, రహదారులు, కాలువలు, రిజర్వాయర్ల వంటి నిర్మాణ పనుల్లో రోజు రోజుకి పురోగతి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొత్తం 90 ప్రాజెక్టులకు పాలనా అనుమతులు మంజూరు చేస్తే వాటిలో 79 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం పనుల వ్యయాన్ని ప్రభుత్వం సుమారు 54,693.09 కోట్లుగా నిర్ధారించింది. నిధుల సేకరణలో కేంద్ర ప్రభుత్వం దశల వారీగా సహాయ సహకారాలు అందిస్తోంది. దానిలో భాగంగా తొలి విడతలో 2,787 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అమరావతిని దేశంలో ముఖ్య నగరాలకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ ఆధ్వర్యంలో 12,762.46 కోట్ల వ్యయంతో మొత్తం 19 ప్రాజెక్టులు, ఏడీసీఎల్ ద్వారా 36,737.06 కోట్ల విలువైన మరో 60 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 4 రాష్ట్రాలకు చెందిన దాదాపు 11,000 మంది కార్మికులు రేయింబవళ్లు పనులు చేస్తున్నారు. వాతావరణం సహకరిస్తే 2027 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలన్న పాలకుల లక్ష్యం ముందే నెరవేరే సూచనలు మెండుగా ఉన్నాయి అని మాజీ మంత్రి ప్రతిపాటి ఒక ప్రకటనలో తెలిపారు. నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు గ్రామ వాస్తవ్యులు విప్పర్ల అశోక్ కుమార్ కుమార్తె కుమారుడి నూతన వస్త్ర బహూకరణ వేడుక వారి స్వగృహం నందు ఘనంగా జరిగింది. ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారులు అవనిజ, రత్న ప్రణీతులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట మామిళ్లపల్లి శ్రీనివాస్, అచ్చయ్య, కోయి సీతారామయ్య, మల్లేని సీతారామయ్య, గుంటి శరత్, తప్పెట రాయల్, తప్పెట రాజు, గారపాటి కుమార్ తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలో శారదా హై స్కూల్ ఎదురు రోడ్లో కలవట్టు నిర్మాణం చేశారు. కలవట్టు నిర్మాణంలో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు శారదా హై స్కూల్ స్టూడెంట్స్, టీచర్స్, టీడీపీ నాయకులు కలిసి పరిశీలించారు. అభివృద్ధి ప్రదాత చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు హై స్కూల్ ఎదురుగా గల కలవట్టు మరియు రోడ్డు నిర్మించుకోవడం జరుగుతుంది. గత గవర్నమెంట్ లో అభివృద్ధి శూన్యం, అరాచకం రాజ్యమేలిందని నాయకులు తెలిపారు. శారదా హై స్కూల్ ఎదురుగల ఎన్నో రకాల ఇబ్బందులు, చిన్నపిల్లల రాకపోకలకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురవుతుంటే ప్రతిపాటి దృష్టికి తీసుకువెళ్తే తక్షణమే కలవట్టు నిర్మాణ పనులు ప్రారంభించి పనులు చేయిస్తున్నారు. గత 5 సంవత్సరాలు మాయమాటలు చెప్పి అరాచకం రాజ్యమేలిందన్నారు. అందుకే 11 సీట్లకి పరిమితమయ్యాడని జగన్ రెడ్డి వారి నాయకులు వ్యవహార శైలి ఇంకా మార్చుకోలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసి ఓర్చుకోలేక ఎన్నో విధాలుగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మరియు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు పిల్లి కోటి మరియు యూనిట్ ఇన్ఛార్జ్ పిల్లి లెనిన్, వార్డు అధ్యక్షులు గేర రాము, వార్డు సెక్రటరీ వడ్డాని యహోశివ, కొప్పుల రాంబాబు ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు శారదా హై స్కూల్లో చదువుకునే పిల్లలు, టీచర్స్ అక్కడ నివసించేవారు అందరూ టీడీపీ నాయకుల్ని మెచ్చుకున్నారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకి ధన్యవాదాలు తెలిపారు. నిత్యం అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు ప్రతిపాటి అంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నరసరావుపేట ఇన్ఛార్జ్ డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు సోమవారం రాత్రి చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ కు చేరుకున్న డీఎస్పీకి పట్టణ సీఐ పి రమేష్, ఎస్ఐలు షేక్ రహమతుల్లా పి హాజరయ్యారు. ఘన స్వాగతం పలికారు. తనిఖీల్లో భాగంగా డీఎస్పీ హనుమంతరావు పోలీస్ స్టేషన్ పరిసరాలను, కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ మరియు స్టేషన్ పరిసరాల పరిశుభ్రత పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం డీఎస్పీ పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి వారు నిర్వర్తించాల్సిన విధుల్లో మరింత మెరుగైన పనితీరుకి కనబరచడానికి అవసరమైన తగు సలహాలు, సూచనలు చేశారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
మండల కేంద్రమైన నాదన్ల గ్రామంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ స్వరూపారాణి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ అనే నినాదంతో గ్రామాల్లో రోడ్లన్నీ పరిశుభ్రం చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు మండల పరిషత్ ఉద్యోగులు పారిశుద్ధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనతోటి రాణి మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో భోజనం, త్రాగునీరు వసతులు, ప్రథమ చికిత్స, పారిశుద్ధ్యం వంటి కనీస వసతులు కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంరక్షణమే ప్రథమ బాధ్యతని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లపై తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని ఏఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, గురుకులాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. డయేరియా, వివిధ రకాల జ్వరాలు నమోదైతే ఎలా స్పందించాలో తెలుపుతూ మెటీరియల్ పంపిణీ చేయాలన్నారు. కాచి వడగట్టిన నీటిని మాత్రమే విద్యార్థులకు అందించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రపరిచి ఆర్ఓ ప్లాంట్లకు మరమ్మతులు చేయించాలన్నారు. అన్ని వసతి గృహాల్లో 3 రోజుల్లోగా త్రాగునీటి పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలన్నారు. బయట నుంచి ఆహార పదార్థాలను నిషేధించాలన్నారు. వసతి గృహాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. వసతి గృహాల్లో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. నిర్బంధ విద్యను అభ్యసించే హాస్టల్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వకూడదన్నారు. 100% పాస్ పర్సెంటేజ్ సాధించేందుకు రీసోర్స్ గ్రూప్ ఏర్పాటు చేసి అత్యున్నత ఫలితాలు సాధించిన ఉపాధ్యాయుల మార్గాలు అందరూ ఉపాధ్యాయులు ఫాలో అయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, డిఎంహెచ్ఓ రవి, డిపిఓ నాగేశ్వరరావు, నాయక్, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలో 12వ వార్డులో నెలకొని ఉన్న సమస్యలపై సిపిఎం పట్టణ శాఖ తరపున తూర్పు మాలపల్లిలో ట్రాక్టర్ల ద్వారా కాకుండా శాశ్వత మంచినీరు కోసం పైపులు వేసి శాశ్వతంగా మంచినీరు అందించాలని, సమస్యకు పరిష్కారం చూపాలని వారు మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా చర్చి పక్కనే ఉన్న 90 సెంట్ల మురుగునీరు కుంటను బాగు చేయించి పార్కు గాని, కళ్యాణ మండపంగా గాని నిర్మించాలని కోరారు. చంద్రమౌళి పార్కు వెనుక భాగం నుంచి పెదనందిపాడు రోడ్డులో చార్లెస్ కాన్వెంట్ వరకు రోడ్డు కలిపివేయడంతో పాటుగా కాలువలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తదితర డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని అర్జీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబైన వెంకటేశ్వర్లు, సాతులూరి బాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులు సేద తీరడానికి 4 సిమెంట్ బాలలు ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట సమీపంలో కోటపకొండ వద్ద ఉన్న దండమ్మ మాతాజీ వృద్ధులాశ్రమంలో వృద్ధులకు తవ్య చలపతిరావు, కబల ప్రసాదరావు, మద్ది శ్రీనివాసరావు, విక్టరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించామని అధ్యక్షుడు వలివేటి వెంకట సత్యనారాయణ తెలిపారు. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో కూడా అనేక మంది పేదల్ని, వృద్ధుల్ని, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాలు అందించామని, శీతాకాలంలో రోడ్డు పక్కన పడుకునే వారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నామని అధ్యక్షులు వలివేటి వెంకట సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మోడర్న్ సెల్లార్ స్కూల్లో ఈనాడు ప్రతిభావారు నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో పాఠశాల విభాగంలో బహుమతులు పొందిన విద్యార్థుల్ని పాఠశాల యాజమాన్యం అభినందించింది. మొదటి బహుమతి సుహానా కౌసర్, 2వ బహుమతి ఎం భవ్య, 3వ బహుమతి షేక్ అఫ్రిన్లు సాధించారు. బహుమతులు పొందిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ చేబ్రోలు మహేష్, డైరెక్టర్ ప్రత్యూష, ప్రిన్సిపల్ విజయలక్ష్మి అభినందనలు తెలియజేశారు. చిలకలూరుపేటలోని సుబ్బయ్య తోట నందుగల సాయి వికాస్ విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నర్సరావుపేటలో నిర్వహించిన చెస్ మరియు బ్యాడ్మింటన్ లో ప్రతిభ కనబర్చారు. అండర్ 14 విభాగాల్లో కొన్నపాటి లత మరియు నరిశెట్టి కుషల్లు డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానాన్ని పొందారు. అండర్ 17 విభాగాల్లో కొన్నపాటి లేఖన డివిజన్ స్థాయిలో ద్వితీయ స్థానాన్ని పొందింది. బ్యాడ్మింటన్ నందు అండర్ 14 బాలికల విభాగంలో పఠాన్ నేహ ద్వితీయ స్థానాన్ని సాధించింది. విద్యార్థులందరూ డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎన్నికయ్యారు. సాయి వికాస్ స్కూల్ నందు ఈ విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ నరిశెట్టి వీరస్వామి, ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఏవో సుభాని, వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్లతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల్ని అభినందించారు. సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నరిశెట్టి వీరస్వామి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.